గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రపంచం విభిన్న నైపుణ్యాలు కలిగిన విద్యార్థుల కోసం ఎదురుచూస్తోందని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పమిడిగంట శ్రీనరసింహ అన్నారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలో జరిగిన విజ్ఞాన్ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు తమను తాము కొత్తగా ఆవిష్కరించుకోవాలని శ్రీనరసింహ చెప్పారు. కొత్త పద్ధతులను అనుసరించడం వల్ల మరింత సులువుగా లక్ష్యాలని సాధించే అవకాశం ఉంటుందన్నారాయన. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు, విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. That I am suggesting to you that as you start your life as an I, and our happiness, our future, our success, our accomplishment of goals will always be in the context of how we collaborate with fellow beings. And if you transcend the territoriality of our country, how we collaborate with others in the nation. That is how India is shown, India is spoken of to become a Vishwaguru, where you would indicate and tell the world the correct ways of living together.